శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. బల్లారాధన నిమిత్తమై కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఈరోజు శోధన అన్నటువంటి విషయాన్ని బట్టి మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి ఈ మాటలు మీ స్నేహితులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు పంపించి వారు కూడా ఈ మాటలు విని దేవుని యొక్క విలువైన ప్రేమకు పాత్రలుగా ఉండటకు సహాయం చేయమని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి యొక్క మాటను చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి ఇచ్చే జీవ కిరీటం పొందును. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, శోధనను ఎదుర్కొని ఆ శోధనలలో నిలిచి జయించినటువంటి వారికే కానీ శోధనలలో నుండి పారిపోయిన వారికి ఈ జీవ కిరీటము దక్కదు. చాలామంది శోధనలు ఉన్నాయంటే ప్రభువా ఈ శోధనలను మా నుండి తీసేయండి అంటూ ప్రార్థిస్తూ ఉంటారు. అవును ప్రియులారా, చాలామంది ఎదుర్కొంటున్నటువంటి గొప్ప సమస్య ఏంటంటే విశ్వాస జీవితంలో వారు ముందుకు వెళ్ళడానికి శోధన అన్నటువంటిది వారిని ఎంతగానో వేధిస్తూ ఉంటుంది. మేము శోధింపబడుతున్నామండి, మాకు శోధనలు ఎక్కువైపోయాయండి అంటూ ఉంటారు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు, యవ్వనస్తులు, ముసలి వాళ్ళు అనేక మంది శోధనలకు గురి అవుతూ ఉంటారు. వారి జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు కూడా. అవును, లేఖనముల ఆధారంగా శోధింపబడటం అన్నటువంటిది మనం గమనిస్తే భూమి మీద జీవించే ప్రతి మానవుణ్ణి, ప్రత్యేకంగా విశ్వాసిని సాతానుడు శోధించుటకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకు సాతానుడు అంతగా శోధిస్తున్నాడు అంటే ఆదిలో మానవుడు దేవునితో సరి అయినటువంటి సంబంధం కలిగి మానవుడు దేవుడు కలిసి ఉన్నప్పుడు దేవాది దేవుని నుండి ఆది మానవులను సాతాను శోధించి దూరం చేశాడు. వాడి ఉద్దేశం ఏంటంటే దేవునితో సంబంధం కలిగినటువంటి వారిని శోధన ద్వారా దేవునికి దూరం చేయడమే వాడి పని. శోధనలు సర్వసాధారణంగా అనేకులకు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, శోధన అనేది సాతాను నుండి వస్తుంది, పరీక్ష అన్నటువంటిది దేవుని నుండి వస్తుంది. అవును, ఈ మాట గుర్తిరిగి మీ జీవితాల ముందు కొనసాగించండి. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శోధనలు జయించుటకు కావలసిన శక్తిని, బలమును, ధైర్యమును ప్రభా ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ మీరు దయచేయండి, గొప్ప కార్యం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.